అందుకు చాలా సంతోషంగా ఉంది. రియల్లీ ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు వచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవ్రీ డే 7:00 నేను ఇది రన్ చేయాలని అనుకుంటున్నాను. ఎవ్రీ డే నేను వస్తాను 7:00. మీ యొక్క బిజినెస్ బిల్డ్ చేసుకోండి. అందరూ డెవలప్ కావాలని నా యొక్క సంకల్పం అంతే మై డియర్ ఫ్రెండ్స్. ఈ కంపెనీలో మీరందరూ కూడా డెవలప్ కావచ్చు. అలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నిజంగా మీకు డబ్బులు సంపాదించాలనే సంకల్పం ఉంటే, బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క కాన్సెప్ట్లో మీకు సాధ్యమవుతుంది. అది మీరు అర్థం చేసుకొని ముందుకెళ్తే మాత్రం 100% మీరు సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికీ సాధ్యమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీ అందరితో సాధ్యమవుతుంది. అది నా యొక్క ప్రగాఢ సంకల్పం, ప్రగాఢ నమ్మకం కూడా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దానికి ముందు అసలు డబ్బులు ఎందుకు సంపాదించాలో తెలుసుకుందామండి. దానికి ముందు డబ్బులు ఎందుకు సంపాదించాలో కూడా తెలుసుకుందాం. డబ్బులు సంపాదించాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, బయట ఎక్కడైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద నమ్మకం ఉండాలి. ఎస్ ఐ కెన్, ఐ విల్, ఐ మస్ట్ గో ఆన్ ఫర్ యువర్ డ్రీమ్స్. మీకంటూ ఒక డ్రీమ్స్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్. ఆ డ్రీమ్స్కి ఖచ్చితంగా నేను సాధిస్తాను అనే నమ్మకం ఉండాలి. దాంతోపాటు ఐ విల్, ఐ మస్ట్, నేను కంపల్సరీ చేయాలని ఒక సంకల్పం మీకు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా చేయగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. డబ్బులు ఎందుకు సంపాదించాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఒకసారి చూడండి. మీకు ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. 1920లో చాలా పెద్ద ఫ్యామిలీలు ఉండేవి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు చాలా నాణాలు ఉండేవి. నాణాలు అంటే అన్న పైసా, నయా పైసా ఉండేవంట మై డియర్ ఫ్రెండ్స్ ఒకప్పుడు. కానీ 1920 కాలంలో ₹1 ఉంటే ఆ పెద్ద ఫ్యామిలీ హ్యాపీగా బతుకుతున్నాయంట మై డియర్ ఫ్రెండ్స్. కానీ అది 20 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతూ వచ్చిందంట మై డియర్ ఫ్రెండ్స్. 1940లో ₹10, 1960లో ₹100, 1980లో ₹1000 వచ్చింది, 2000లో 10,000, 2020లో ₹1,00,000 వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు కరోనా వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసండి. మరి నెక్స్ట్ 20 ఇయర్స్ ఏంటంటే 2040 కదా. ఈరోజు 2026లో ఉన్నాం ఆల్రెడీ. ఇంకా 14 ఇయర్స్ అయితే 2040 వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏదైతే పనులు చేస్తున్నారో అదే పనులు అలాగే చేస్తే మీ ఇన్కమ్ పెరుగుతుందా ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చాలా అమౌంట్ ఖర్చులు పెరిగిపోయాయి. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కరెంట్ ఎకనామిక్ కండిషన్ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా అంటే చాలా దారుణంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఖర్చులు పెరిగిపోయాయి. ఓకే, అది ఫుడ్ పరంగా కావచ్చు, కిచెన్ పరంగా కావచ్చు, గ్రాసరీ రేట్లు పెరిగిపోయాయి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ రేట్లు పెరిగిపోయాయి, ఎవ్రీ గ్రోయింగ్ మెడికల్ ఎక్స్పెన్సివ్ పెరిగిపోయాయి. మన డ్రీమ్స్ గోల్స్ను వాటిని మనం నెరవేర్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి మన డ్రీమ్స్ గోల్స్ ఏవైతే ఉన్నాయో నెరవేర్చుకోలేకపోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీకు ఈరోజు నేను చెప్తున్న ఈ యొక్క కాన్సెప్ట్లో మీకు నచ్చితే కనుక మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే వితిన్ 2 or 3 monthsలో మీ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకునేంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్. అలాంటి ఒక గ్రేట్ కంపెనీలో ఉన్నారు. గ్రేట్ కంపెనీలో మీరు ప్రజెంటేషన్ వింటున్న కంపెనీ గురించి ప్రజెంటేషన్ వింటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇంకా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే చాలామంది సఫర్ అవుతున్నారండి. ఎందుకు సఫర్ అవుతున్నారు అంటే మై డియర్ ఫ్రెండ్స్, నో క్లియర్ ఫ్యూచర్ అండి. నో క్లియర్ ఫ్యూచర్. వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఫ్యూచర్ వాళ్ళకి కనిపించట్లేదు, అందుకే సఫర్ అవుతున్నారు. అలాగే నో జాబ్ ఇన్సెక్యూరిటీ అండి. జాబు అనేది మన కోపం వచ్చినా మనమే వస్తాం, కంపెనీ వాళ్ళకి కోపం వచ్చినా మనమే రావాలి మై డియర్ ఫ్రెండ్స్. జాబ్ ఇన్సెక్యూరిటీలో చాలామంది హ్యాపీ ఫీల్ అవ్వట్లా. అలాగే అన్హ్యాపీ విత్ జాబ్. ఇప్పుడు ఈరోజు కరెంట్ ఛాలెంజెస్ ఇవి ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్. అన్హ్యాపీ విత్ జాబ్స్. ఓకే, అలాగే లిమిటెడ్ ఫిక్స్డ్ సాలరీ అండి. 20,000 30,000 సాలరీ అంటే 30,000 ఉంటుంది, 20,000 అంటే 20,000 ఉంటుంది, 50,000 అంటే 50,000 ఉంటుంది. మీరు రోజు 8 గంటలు పని చేయాలా, నెలకు 50,000 తీసుకోవాలా. కానీ వ్యాపారంలో అలా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే దాంతోపాటు టూ మెనీ ఎక్స్పెన్సివ్ అంటే ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే హెవీ కాంపిటీషన్. ప్రతి చదువులో చాలామంది, నేను రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను, చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలా, ఒక అటెండర్ ఉద్యోగానికి బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు అప్లై చేస్తారంట మై డియర్ ఫ్రెండ్స్. అంత కాంపిటీషన్ ఈరోజు ఘోరంగా ఉంది. అలాగే లెస్ ప్రాఫిట్ మార్జిన్. ఏదైనా వ్యాపారం చేసుకుందాం అంటే మార్జిన్ లేదండి, ప్రతిదానికి కాంపిటీషన్ ఉంది. అలాగే మోడర్న్ డే స్ట్రెస్. ఇవన్నీ ఉండడం ద్వారా స్ట్రెస్ మోడర్న్ ఈరోజు ఫుడ్లో చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి చాలామంది చిన్నపిల్లలు కూడా స్ట్రెస్ను మనం చూడొచ్చు. అలాగే దాని ద్వారా ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాని ద్వారా లెస్ ఫ్యామిలీ టైం. అంటే ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పరిగెడుతూనే ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది అందరికీ జరగకపోవచ్చు, కొందరిలో జరుగుతుంటే మీకు తెలిసిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి లైఫ్ స్టైల్ ఈరోజు ఇలాంటి ఛాలెంజ్ మనం అందరం ఫేస్ చేస్తున్నామండి. కానీ దాని అన్నిటికీ ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ అండి. డబ్బులు లేకపోవడం ద్వారానే ప్రతి ఒక్కరు స్ట్రెస్ అవుతున్నారు. హూ కంట్రోల్ యూ, మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే లాక్ ఆఫ్ డిగ్నిటీ. మీరు చేసే పని ద్వారా మీరు ఎంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా డిగ్నిటీ అని ఉండదండి. అలాగే పూర్ వర్కింగ్ కండిషన్స్.
నో ఫ్యూచర్ గ్రోత్. మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మీరు కోటీశ్వరులు కావాలంటే ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ నెలకు 50,000 20,000 సంపాదించారనుకో, మీరు కోటీశ్వరులు కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. దాంతోపాటు మళ్ళీ ఖర్చులు కూడా ఉంటాయి కదా. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, డిజైర్ టు డూ బిగ్ అంటే ఏదైనా పెద్దగా డ్రీమ్ పెట్టుకోవాలంటే కూడా ఈ ఉన్న సాలరీ తోటి వాళ్ళు పెద్దగా కల కనలేకపోతున్నారు. అలాగే లో సెల్ఫ్ ఎస్టీమ్ మై డియర్ ఫ్రెండ్స్. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గుతుంది. అలా కావడం ద్వారా వాళ్ళు ఎదగలేకపోతున్నారు. అందుకోసం మై డియర్ ఫ్రెండ్, యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దిస్ ఛాలెంజెస్. మీరు వన్నిటి నుంచి బయటకు రావాలనుకుంటున్నారా? ఎస్, 100% రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీలో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అలాగే మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. బిల్డ్ సెక్యూర్ ఫ్యూచర్. మీ యొక్క ఫ్యామిలీకి సెక్యూర్గా మీరు ఫ్యూచర్ని క్రియేట్ చేసి పెట్టవచ్చు. అలాగే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యామిలీ హాలిడేస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు బాసులు ఉండరు, మీరే బాసులు. ఓకే, ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ మీకు ఏ కార్ కావాలంటే ఆ కార్ కొనుక్కోవచ్చు. అలాగే రికగ్నిషన్ సొసైటీలో మీకు మంచి పేరు, రికగ్నిషన్ దొరుకుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీలో దొరుకుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, రెడీ ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీ యొక్క సీరియస్గా వినండి. నేను ఎక్కువ టైం తీసుకోను, 40 minutes కంటే ఎక్కువ తీసుకోను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీలో నో బిగ్ రిజిస్ట్రేషన్ ఫీ. ఎక్కువ మీరు లక్షలు పెట్టవలసిన అవసరంలా. నో ఎక్స్పీరియన్స్, మీకు అనుభవం ఉండవలసిన అవసరంలా. అలాగే ఫ్లెక్సిబుల్ టైమింగ్, మీకు నచ్చిన టైంలో మీరు చేసుకోవచ్చు. మీరు జాబ్ చేసుకుంటూ కూడా ఇది చేసుకోవచ్చు. బీ యువర్ ఓన్ బాస్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు మీరే బాస్, ఇలా మెయింటైన్ చేయొచ్చు. దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్, పీస్ ఆఫ్ మైండ్, అలాగే పాజిటివ్ ఇన్కమ్ వస్తుంది. మీకు రికగ్నిషన్ దొరుకుతుంది. ఇంకోళ్ళకి హెల్ప్ చేయొచ్చు మీరు. ఓకే, అలాగే ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వచ్చు. పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. అలాగే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. క్వాలిటీ ట్రైనింగ్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి మాటలు ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఉన్నాయో బయట వినాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి మీరు. అలాంటిది నేను ఇప్పుడు ఫ్రీగా మీకు చెప్తున్నాను అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. నాకు తెలుసు, నేను మాట్లాడిన మాటలు కూడా ₹1000 టికెట్ పెట్టి వినేవాళ్ళండి. ఈరోజు మీరు ఫ్రీగా నా మాటలు వింటున్నారు. ఇలాంటివి చాలా దొరుకుతాయి. ఎవ్రీడే మీతో ఉండాలి అనుకుంటున్నాను. ఎవ్రీడే 7 o'clock మీటింగ్ ఉంటుంది. రేపు మీతో పాటు మీరు 10 మందికి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి మై డియర్ ఫ్రెండ్స్. మాట తూట లాంటిదండి. మాట తూట వంటిదంటే నా మాటలు ఎవరికైనా నచ్చొచ్చు. ఓకే, మీకు నచ్చొచ్చు, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీరు బిలీవ్ చేస్తే వి ఆఫర్ టు అనే అమేజింగ్ ఆపర్చునిటీ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు బికమ్ ఏ ఎక్స్ట్రాడినరీ పీపుల్గా ఎదగడానికి ఒక గొప్ప అవకాశమే మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అది ఏ కంపెనీలో అంటే మై డియర్ ఫ్రెండ్స్, మిలియనీర్ వాల్ట్. ఓకే, మిలియనీర్ పేర్లోనే ఉంది కదండి, మిలియనీర్ వాల్ట్ అని. అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ఈరోజు ఏ స్ట్రగుల్తో ఉన్నా పర్వాలేదండి. మీకు 10 లక్షల అప్పు ఉందా, 20 లక్షల అప్పు ఉందా, 30 లక్షల అప్పు ఉందా, 50 లక్షల అప్పు ఉందా, మీరు ఇందులో సీరియస్గా వర్క్ చేసుకొని మంచి డిసిజన్ తీసుకొని వర్క్ చేసుకుంటే వితిన్ 6 monthsలో మీరు అన్నీ కూడా కట్టేసి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నేను ప్లాన్ చూపిస్తాను, అది ఎలా వర్క్ చేసుకోవాలని మీ మీదనే ఉంటుంది. ఓకే, మిలియనీర్ ఒక అద్భుతమైన అవకాశం మనకి కంపెనీ ఇవ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, కంపెనీ గురించి తెలుసుకుందాం. అబౌట్ ఐజ్ మిలియనీర్ వాల్ట్ ఈజ్ అనే ఇంటర్నేషనల్ ఇన్కమ్ ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్. రియల్గా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చాలా కంపెనీలో చేయలేదు, కానీ విన్నాను. ఇది యుఎస్ కంపెనీ, ఇది మలేషియా కంపెనీ, ఇది సింగపూర్ కంపెనీ, ఇది అలా అక్కడి కంపెనీ, ఇక్కడ కంపెనీ అని చెప్తూ ఉంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తున్నది మన ఇండియా కంపెనీ కానీ వరల్డ్ వైడ్ చేసుకోవచ్చు. మన ఇండియా కంపెనీ కానీ మన ఇండియాలో రితేష్ పాటిల్ గారు, థ్యాంక్ యూ రితేష్ ఎండి, మన కంపెనీ ఎండి రితేష్ పాటిల్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బోత్ అచ్చా ప్లాట్ఫామ్ దియే సార్. రియలీ ఈరోజు చాలామందికి ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన కళ్ళ ముందు పెట్టాడు, మన ముందు పెట్టాడు. ఇందులో ఎలా సక్సెస్ అవుతుంది అంత మన చేతిలో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇంటర్నేషనల్ వైజ్గా కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది యూఎస్డిటీలో ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ వైజ్గా కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే సీరియస్గా వర్క్ చేసుకుంటారో ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, కంపెనీలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ 100% వస్తుంది. ఛాన్స్ టు ఎర్న్ పాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఎలా రన్ అవుతుందంటే సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ కంపెనీ అంతా కూడా సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఎలా ఉంటుందంటే మార్కెట్లో ఒక ప్రాబ్లం ఉందండి, జనాలకు ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరైతే క్రియేట్ చేశారో, సర్వీస్ వేలో క్రియేట్ చేశారో వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు జొమాటో, స్విగ్గీ ఉందండి. ఒకప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలి, ఫుడ్ తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఈరోజు ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు, కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఒకప్పుడు ఒక పూర్మెన్కి, ఒక బీదవానికి కారులో తిరగాలంటే ఒక కోరిక. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో జొమాటో, మన ర్యాపిడో, ఓలా వచ్చేసి ఆ కోరిక నెరవేర్చారు లేదా, అంటే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చారో లేదా, అందుకోసం ఈరోజు వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు లేదా. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, లేదన్నా ఫ్యామిలీతో ఎలా ట్రిప్స్ పెట్టుకోవాలన్నా కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ చూసుకోవాల్సి వస్తుండే.
అక్కడ రూమ్లు దొరకపోతే నరకం కనిపిస్తుండే మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చింది ఎవరు? ఓయో రూమ్స్ మై డియర్ ఫ్రెండ్స్. మన ఇంట్లో కూర్చొని ఓయో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ సర్వీస్ ప్రొవైడర్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా కోటీశ్వరులు సంపాదిస్తున్నారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్లో కొన్ని తరాల నుంచి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా కష్టపడ్డ వాళ్ళు నాకు చాలామంది తెలుసండి. కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అలాగే ఉంటుందండి. ఎందుకంటే దానికి చాలా కారణాలు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు వాళ్ళ ఓటమికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెట్ లీడర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా సక్సెస్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ కావచ్చండి. మిలియనీర్ వాల్ట్ అనేది అంత గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చింది మనకి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వింటే మీరే ఆశ్చర్యపోతారు. ప్లాన్ అంతా నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్పబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ చూసినట్టయితే అవర్ విజన్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలనేదే కంపెనీ ఒక గ్రేట్ సంకల్పం మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీవన్, నో మ్యాటర్ వేర్ దే లివ్, వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఆడ మొగన, కుంట గుడ్డ, లేదే ఇంకా వేరే ఏమన్నా, నో ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా కూడా సక్సెస్ కావచ్చు ఇందులో. వాళ్ళకి సక్సెస్ కావాలనే తపన ఉంటే చాలు, ఇందులో సక్సెస్ కావచ్చు అండి. అలాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ కంపెనీ క్రియేట్ చేసి ఇచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ మనకి. అలాగే మీరు ఒకసారి సెక్యూరిటీ, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎర్న్ చేసిన తర్వాత మీకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. మీకు గ్రోత్ సెక్యూరిటీ ఉంటుంది. మల్టిపుల్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఇందులో ఉన్నాయి. మిలియనీర్ వాల్ట్ ఎయిమ్స్ టు సపోర్ట్ అండ్ అప్లిఫ్ట్ ద ఎంటైర్ కమ్యూనిటీ మై డియర్ ఫ్రెండ్. కంపెనీని ఎవరైతే నమ్ముకొని వచ్చారో, ఖచ్చితంగా కంపెనీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఒక గ్రేట్ కమ్యూనిటీ మిలియనీర్ వాల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే కంపెనీలో మనం 3 రకాలుగా ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఒకటి లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, ఆటోపుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, టీహెచ్పి సాలరీ తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఇన్కమ్ అంతా కూడా సెక్యూర్ ఇన్కమ్ సిస్టమ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. సెక్యూర్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇన్న తర్వాత కూడా ఇంకా నేను ఎందుకు మిలియనీర్ వాల్ట్స్నే చేయాలి, మిలియనీర్ వాల్ట్స్లోనే ఎందుకు నేను తీసుకోవాలంటే, కంపెనీ ఏం చెప్తుందంటే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సిస్టమ్స్ అంటుందండి. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి టోటల్లీ మేము డిఫరెంట్ అంటుంది. ఆ డిఫరెంట్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నో కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. నో కంపెనీ అంటే ప్లాట్ఫామ్ క్రియేట్స్ ఇచ్చారు, మనమే బాస్ అని చెప్పాను కదా ముందే. మీరే ఎండి, నో ఇన్వెస్ట్మెంట్. లక్షలు కోట్లు పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు 2 లక్షలు పెట్టండి, 3 లక్షలు పెట్టండి, రోజు 1% వస్తుంది, 3% వస్తుంది అనేది లేదండి. ఇందులో నో ఆర్ఓఐ సిస్టమ్. అంటే మీరు 1,00,000 పెడితే రోజు తీసుకునేది లేదండి. ఆర్ఓఐ మీన్స్లో అందులో చూడండి, ఆర్ఓఐ అంటే హిందీలో రోయ్ అంటారండి. రోయ్ అంటే ఈ తెలుగులో ఏడవడం అంటారు మై డియర్ ఫ్రెండ్. చాలామంది ఆర్ఓఐ సిస్టంలోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళి చాలామంది బాధపడుతున్నారు ఈ రోజుల్లో. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, నో విత్డ్రాల్. నో విత్డ్రాల్ అంటే మీరు మళ్ళీ వేరే రకంగా అనుకోవద్దు. నో విత్డ్రాల్ అంటే మీకు విత్డ్రాల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇమీడియట్లీ ఇన్స్టెంట్గా మీకు ఇన్కమ్ వస్తుందని అర్థం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. అలాగే నో అడ్మిన్ ఫీస్, నో రిస్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరితో మీరు లక్షలు పెట్టవలసిన అవసరం లేదు. అది ఎంతో మీకు చెప్తాను. నో లయబిలిటీ అండి. ఎవరితోటి కూడా మీరు లయబిలిటీగా ఉండరు. ఓకే. 100% ఇన్స్టెంట్ పేఅవుట్ మై డియర్ ఫ్రెండ్స్. నాకు ఇది బాగా నచ్చే ఈ కంపెనీని స్టార్ట్ చేశాను. ఈ కంపెనీని ప్రమోట్ చేస్తున్నాను, నాకు చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్. ఈరోజు నేను 10 మందికి చెప్పడానికి కారణం ఇదే. నాకు బాగా నచ్చిందండి. 100% ఇన్స్టెంట్ పేఅవుట్. ఈరోజు చాలామంది ఆకలితో ఉన్నారు, చాలామందికి డబ్బులు కావాలి, కానీ ఎప్పుడో నెలకో వారానికో వస్తాయంటే ఎలా అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? కాదు కదా. అందుకోసం ఇందులో ఇన్స్టెంట్ పేఅవుట్ ఉంది కాబట్టి చాలామంది ఇన్స్టెంట్ కోసం వెతుకుతున్నారు. కాబట్టి ఒక గొప్ప అవకాశం ఉంది అని చెప్పి 10 మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. అయితే ఇవన్నీ ఎట్లా తీసుకోవాలి, మనం ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలి, అసలు ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే చాలా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఓన్లీ $15 బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఓన్లీ $15 మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే కంపెనీ మీకు ఫుల్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తుంది, కంప్లీట్ పేఅవుట్ కంట్రోల్ ఇస్తుంది, 100 లెవెల్స్ ఎర్నింగ్ మాడ్యూల్ ఇస్తుంది. అలాగే ఆటోపుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. టీహెచ్పి సాలరీకి ఎలిజిబిలిటీ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఆటోపుల్ ఇన్కమ్ మీరు మళ్ళీ ఆటోపుల్ ఇన్కమ్ డబ్బులు పెట్టవలసిన అవసరం లేదండి. మార్కెట్లో ఆటోపుల్ కోసం కంపెనీలు వచ్చాయి చాలా, అందులో డబ్బులు పెట్టి చేయడం వల్ల. కానీ ఇందులో $15తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఈ 3 ఎర్నింగ్కి ఎలిజిబిలిటీ అవుతారు మై డియర్ ఫ్రెండ్. దాంతోపాటు మీరు ఎర్నింగ్ కావాలంటే, మీరు సంపాదించాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉందండి. ఆ స్ట్రాటజీ ఫాలో అవుతూ సరిపోతుందండి. ఆ స్ట్రాటజీ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తున్నాను. స్టెప్ 1 ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఫీజ్. $15తో వచ్చారండి. అంటే $15 అంటే ఎంత అండి? ఒక $95 వేసుకోండి. $15 ఎంత అండి? అంటే మోస్ట్లీ 1700 1800 అవుతుందండి. అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? స్టెప్ 2 ఏంటంటే మీరు అన్లాక్ చేసుకోవాలి, మీ లెవెల్స్ని అన్లాక్ చేసుకోవాలి. ఆ అన్లాక్ చేసుకోవడానికి ఎంత పెడతారంటే, మీరు ఒక $60 పెట్టాల్సి వస్తుందండి. ఓన్లీ $60. $50 రిజిస్ట్రేషన్కి, $60 మీరు లెవెల్ అన్లాక్ చేసుకోవడానికి పెట్టారు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు $60తో పెట్టారో అప్పుడు మీరు యాక్టివేట్ అవుతారు. మీ ఐడి యాక్టివేట్ అవుతుంది. మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పొచ్చు. దాని ద్వారా వచ్చే బెనిఫిట్ ఏందో చెప్తాను మై డియర్ ఫ్రెండ్. ఎప్పుడైతే మీరు
$60 యాక్టివేట్ చేసుకున్నారో మీరొచ్చేసి మీరు అప్లై అంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి $15 వెళ్తుంది. మీ స్పాన్సర్‌కి స్పాన్సర్ అంటారు. అంటే మిమ్మల్ని మీ స్పాన్సర్ ఎవరైతే ఇన్వైట్ చేశారో అతనికి $15 వెళ్తుంది. దాని తర్వాత మీకు $15 వస్తుందండి. మీ ముగ్గురికి $15 వెళ్తుందండి మీరు అన్లాక్ చేసుకోగానే. దాంతో పాటు మీరు ఎర్నింగ్ ఎలిజిబిలిటీ అవుతారు. మీరు ఎవరైతే ఒకరిని పర్సన్ తీసుకొచ్చారో వాళ్ళ ద్వారా మీరు ఇమ్మీడియేట్‌లీ $15 ఎర్నింగ్ చేస్తారండి. ఇమ్మీడియేట్‌లీ వితిన్ సెకన్‌లలో మీ అకౌంట్‌లో వచ్చేస్తుందండి. వితిన్ సెకన్‌లలో. మీరు ఒక్కళ్ళు చేస్తే $15 సంపాదించొచ్చు. మీరు 10 మందిని డైరెక్ట్ చేసుకుంటే $150 సంపాదించుకోవచ్చు. 50 మెంబర్స్‌ని డైరెక్ట్ చేసుకుంటే $750 ఎర్నింగ్ చేయొచ్చు. అలాగే 100 మెంబర్స్ డైరెక్ట్ చేస్తే $1,500 ఎర్నింగ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇదే అండి కంపెనీ. అంటే మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు టీమ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. మీరు ఇంకోళ్ళకి అవకాశం కల్పించొచ్చు. మీ మీ యొక్క రెఫరల్ లింక్ ద్వారా మీరు ఎంతమందికంటే అంతమందికి అవకాశం ఇవ్వచ్చు. వాళ్ళకు డబ్బులు సంపాదించే అవకాశం కల్పించొచ్చు. మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఒక గ్రేట్ ప్లాట్‌ఫార్మే మిలియనీర్ వాల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా చాలా ఇన్‌కమ్స్ ఉన్నాయి. అవి ఎట్లా వస్తాయో చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. అన్లాక్ లెవెల్స్ ఎలా ఉంటుందంటే అన్లాక్ లెవెల్ ఫస్ట్ లెవెల్ మీరు అన్లాక్ చేయగానే ఎవరికెళ్తుందండి? ఓకే. ఫస్ట్ లెవెల్ మీరు అన్లాక్ చేయగానే 3 లెవెల్ వెళ్తుంది కదా! ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే మీకొస్తుంది. మీ పైన ఇద్దరికొస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్ ఇన్‌కమ్ ఎర్న్ చేయాలంటే మీ కింద టీమ్ వెళ్తా ఉంది. ఇది సింగిల్ లెగ్‌లు. మీరు ఒక లెగ్‌లో వెళ్ళినా కూడా మీరు ఇన్‌కమ్ సంపాదించొచ్చండి. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ మీ కింద టీమ్ వెళ్తా ఉంది. 6 లెవెల్ 10 లెవెల్ వరకు వెళ్ళింది. అప్పుడు మీరు లెవెల్ అన్లాక్ చేసుకుంటే చాలు. ఎంత అన్లాక్ చేసుకోవాలి? మళ్ళీ $60తో అన్లాక్ చేసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 మీ పైన ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కదా! లెవెల్ మీ పైన సెకండ్‌కి వచ్చింది కదా! ఆ పైన నుంచెల్లి వెళ్తుందండి. $15 వాళ్ళకెళ్తుంది. అంటే పైన 100 మెంబర్స్ ఉంటారు. మీరు పైన 100 మెంబర్స్‌కి ఇస్తారు. మీ డౌన్‌లో 100 మెంబర్స్ నుంచెల్లి మీరు లెవెల్ ఇన్‌కమ్ తీసుకుంటారండి. మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ బాగా క్యాచ్ చేయండి. మీరిచ్చేది ఓన్లీ 100 మెంబర్స్‌కే ఇస్తారు. కానీ మీరు లక్షల మంది నుంచెల్లి మీరు తీసుకోవచ్చండి. ఒక్కొక్క లెవెల్‌లో చాలా మంది ఉంటారండి. చాలా మంది ఉంటారు. అది మీకు రాబోయే రోజుల్లో అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సిస్టమ్‌లోకి వచ్చిన తర్వాత మీ ఐడీ యాక్టివేట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. వాట్ ఈజ్ అన్నది. ఇలా మీకు ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇలా ఉంటుందండి. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ అప్లైన్‌కి ఇచ్చారు. $15తో వచ్చారు. మీరు ఫస్ట్ అప్లైన్‌కి ఇచ్చారు. మీరు సెకండ్ అప్లైన్‌కి వెళ్ళింది. థర్డ్ అప్లైన్‌కి వెళ్ళింది. మీరు మళ్ళీ సెకండ్ లెవెల్ వెళ్ళినప్పుడు మీకు $60తో చేశారు కదా! ఫోర్త్ అప్లైన్‌కి వెళ్తుంది. ఫిఫ్త్ అప్లైన్‌కి వెళ్తుంది. ఇదే డూప్లికేట్ జరుగుతూ ఉంటుంది. ఇది 100 లెవెల్స్ వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎన్నో లెవెల్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే అన్నో లెవెల్ మీరు అన్లాక్ చేసుకొని ఉండాలి. మీరు డౌన్‌లో మీ అండర్‌లో మీ డౌన్‌లో మీరు ఎన్నో లెవెల్ ఇన్‌కమ్ మీరు తీసుకోవాలనుకుంటున్నారో మీరు అన్ని లెవెల్ అన్లాక్ చేసుకొని ఉండాలా. మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ మీరు $60 తోటి మీరు 3 లెవెల్ ఓపెన్ అవుతున్నాయి. దాంతో పాటు మీ ఐడీ ఆటో పుల్‌కి వెళ్తుందండి. గుడ్ న్యూస్. ఆటో పుల్‌కి వెళ్తుంది. $60లో మీ ఐడీ కూడా ఆటో వెళ్తుంది. అంటే విన్ విన్ సిట్యుయేషన్. $15 ఇక్కడ $60 పెట్టాం కదా! 15 45 అవుతాయి. ఇంకా 15 ఎక్కడ పోయినాయంటే మీది ఆటో పుల్‌కి వెళ్తుంది మీది. ఆటో పుల్‌లో అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. ఆటో పుల్ ఇన్‌కమ్ మీరు నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. చాలా అద్భుతంగా మీరు ఎర్న్ చేయొచ్చండి. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. మీరు ఒక పర్సన్‌ని డైరెక్ట్ రెఫర్ చేస్తే మీరు 5 లెవెల్ వరకు ఎర్నింగ్ చేయొచ్చండి. ఒక పర్సన్ డైరెక్ట్ రెఫర్ చేస్తే మీరు 5 లెవెల్ వరకు ఎర్న్ చేయొచ్చు. మీరు సెకండ్ పర్సన్ డైరెక్ట్ చేస్తే మీరు మళ్ళీ 6 నుంచి 10 లెవెల్ వరకు ఎర్న్ చేయొచ్చు. అలా 100 లెవెల్ అంటే మీరు 20 మందిని డైరెక్ట్ చేసుకోవాలండి. 20 మందిని డైరెక్ట్ చేస్తే మీరు 100 లెవెల్ వరకే అన్‌లిమిటెడ్ ఎర్నింగ్ చేయొచ్చు. దాంతో పాటు నెక్స్ట్ ఇన్‌కమ్ కూడా ఉంది. అది చెప్తే ఇంకా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మీరు 20 మంది అనగానే కన్‌ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరంలా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సంపాదించుకోవచ్చు. మీరు ఇది కూడా చేసుకోవచ్చండి. లెవెల్ మీరు పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఇట్లా కూడా చేసుకోవచ్చండి. స్టార్టింగ్‌లో వచ్చాను కదా సార్ నేను ఎలా చేయాలి నాకు తెలియదు. నాకు కాన్ఫిడెంట్ రాదు. నేను ఎట్లా ఎక్కువ మందిని చేయాలని మీకు అలా ఉంటే గనుక మీరు 5 మందిని రెఫర్ చేయండి. స్టార్టింగ్ లెవెల్‌లో మీరు 5 మెంబర్స్‌ని డైరెక్ట్ రెఫర్ చేయండి. 5 ఇంటూ 15 $75 వచ్చాయి. మీరు ఫ్రీ అయిపోతారు కదా! మీ 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 డబ్బులు మీకు వచ్చేస్తాయి. దాంతో పాటు ఐదుగురు ఎట్లా చేయాలో నేర్పించండి. ఇది డూప్లికేషన్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. డూప్లికేషన్ బిజినెస్. 100% వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నో ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. ఓకే. 100% వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. మళ్ళీ చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్ ఒక గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఉంది. లీడర్స్ ఎవరైతే వింటున్నారో దీన్ని మీరు వేరే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా దీన్ని మాత్రం తీసుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. తీసుకెళ్ళొద్దు. ఒక మంచి ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. దీన్ని మనం కాపాడుకోవాలి అన్నది మన చేతుల్లో ఉంటుంది. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ 5 మంది కాస్త 25 మంది వచ్చారు. 25 మంది 5 తీసుకొస్తే 125. అలాగే 125 మంది ఐదుగురు తీసుకొస్తే 625. 625 మంది ఐదుగురు తీసుకొస్తే 3125 మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ 5 లెవెల్స్. ఇది మీరు ఒక నెలలో కంప్లీట్ చేయొచ్చు. ఒకటే నెలలో కంప్లీట్ చేయొచ్చు. మీరు ఒక నెలలో గనుక కంప్లీట్ చేస్తే మీకు వచ్చే ప్రాఫిట్ ఎంతో తెలుసా? ఇదంతా కూడా ఖచ్చితంగా ఈ 3125 మంది వీళ్ళంతా కాలిక్యులేట్ చేస్తే 4000 చిల్లర అవుతారు. వీళ్ళందరి మీద మీకు వచ్చే ఇన్కమ్ ఆల్మోస్ట్ $58,575 వస్తుంది మై డియర్ ఫ్రెండ్. ఆల్మోస్ట్ 50 లక్షలండి. మీకు ఎంత ఉందండి అప్పు?
ఎంతుంది అప్పు? ఒకసారి ఇలా కష్టపడితే ఇలా ఉంది కదా! వీళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అన్లాక్ చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు అన్లాక్ చేసుకుంటారు. అన్లాక్ చేసుకుంటే వాళ్ళకి ఇన్‌కమ్ రాదు. అన్లాక్ చేసుకోకపోతే వాళ్ళకి ఇన్‌కమ్ రాదు. వాళ్ళ ఐడీ ఇన్‌యాక్టివేట్ అవుతది. అందుకోసం వాళ్ళకి డబ్బులొస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకుంటారు కదా! ఒకసారి ఇక్కడ చూడండి. మీరు 5 లెవెల్‌లో మీరెళ్ళినా కూడా ఎలాంటి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్. ఒక్కొక్కరికి మహా అంటే 5,00,000, 10,00,000, 20,00,000 అప్పుంటది. అంతకంటే ఎక్కువ ఉండదండి. 58,00,000 వస్తున్నాయి ఇక్కడ. 50,00,000 వరకు వస్తున్నాయి. $58,000 అంటే ఆల్మోస్ట్ 52, 58,000 ఇంటూ 95 వేసుకున్నా కూడా 58,575 ఇంటూ 95 వేసుకున్న మై డియర్ ఫ్రెండ్స్ 55,00,000 వరకు వస్తుందండి. 55,00,000 ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీలో మనం ఉన్నాం. అలాంటి గొప్ప ఆపర్చునిటీ గురించి మీరు వింటున్నారు. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ ఇది డూప్లికేషన్ అండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ వై అన్లాక్? వై అన్లాక్ అంటే ఇందాక చెప్పాను కదండీ! అన్లాక్ యువర్ లెవెల్ 1-3 ఆటో పుల్. 1-3 ఆటో పుల్. మీరు ఫస్ట్ $60తో రాగానే మీరు 1-3 లెవెల్‌లో మీరు ఓపెన్ అవుతుంది. దాంతో పాటు నెక్స్ట్ ఆటో పుల్‌కెళ్తుంది కదా! మీ ఎర్నింగ్ ఆపర్చునిటీ $240 మాత్రమే ఉంటుందండి. $240 మీరు $60తో వచ్చితే $240 వరకు మీరు సంపాదించుకోవచ్చు. దాని తర్వాత మీరు సెకండ్ అన్లాక్ చేస్తేనే మళ్ళీ 4, 5, 6 మళ్ళీ నెక్స్ట్ ఆటో పుల్ మళ్ళీ అక్కడి వరకు ఎర్నింగ్ చేయొచ్చు. ఓకే. ఇలా మీకు 100 లెవెల్ వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. కీ రిమైండర్ ఇక్కడ చూడండి. టు కంటిన్యూ రిసీవింగ్ పే అవుట్ మెంబర్స్ మస్ట్ అన్లాక్ లెవెల్ అండ్ ఎంటర్ ఆటో పుల్ ఇన్‌కమ్ మై డియర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఎర్నింగ్ 240. మీరు ఆటో పుల్ నాకు అవసరం లేదు అంటే నేను అన్లాక్ చేయాలంటే మీరు ఎర్నింగ్ చేసే ఉండండి. ఖచ్చితంగా ఆటో పుల్ అన్లాక్ చేయాల్సిందే. మీరు 4 ఒకేసారి చేయాలి. మీకు 240 వచ్చిందండి. 240లో 60 ఇచ్చి మళ్ళా 180 తీసుకోవచ్చు కదా! 60 ఇస్తున్నారు, 180 తీసుకుంటున్నారు. 60 ఇస్తున్నారు, 180 తీసుకుంటున్నారు. నష్టం ఏముంది మై డియర్ ఫ్రెండ్స్? అలా మీ లెవెల్ ఇన్‌కమ్ కూడా వస్తుంది కదా! టీమ్‌ని పెంచుకుంటే. దాంతో మై డియర్ ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ చూడండి 100 లెవెల్ తర్వాత ఇది చాలా అద్భుతం. నాకు ఇదే మీకు చెప్తాన్నది ఇదే మై డియర్ ఫ్రెండ్స్. మీరు 100 లెవెల్స్ అలా ఇలా కష్టపడి మీరు కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత మన బిజినెస్ ఆగట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది 4x మ్యాట్రిక్స్ అంటారు. మీరు 100 లెవెల్స్ అయిన తర్వాత మళ్ళీ 101 నుంచే స్టార్ట్ అవుతుందండి. $15తో స్టార్ట్ చేశాక మీరు మళ్ళీ నెక్స్ట్ $30తో స్టార్ట్ అవుతుంది. అప్పటికి మీ దగ్గర 100 లెవెల్స్‌లో చాలా పెద్ద టీమ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మీతో పాటు మీ వెనకాలే వస్తారండి. మీరు ఒకేసారి కష్టపడతారు. కానీ బార్ సంపాదించుకుంటారండి. ఎప్పుడప్పుడు అంటే ఇది ఎట్లా అంటారంటే బార్ అంటే హిందీలో అంటారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు కంటిన్యూగా ఎర్నింగ్ చేస్తా ఉంటారండి. ఈ 30 మంది మీ వెనకాల మీరు వస్తారు. మీరు $30 కట్టిన తర్వాత మీ డౌన్‌లో వచ్చే వాళ్ళందరూ కూడా $30 కడతారండి. అలాగే థర్డ్‌లో $60, ఫోర్త్‌లో 120, ఫిఫ్త్ 240 అండి. ఒక్కసారి ఇమాజిన్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఫిఫ్త్ లెవెల్‌కెళ్ళి ఫిఫ్త్ టైమ్ మీరు అన్లాక్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ $240 అంటే మీ కింద ఒక 50,00,000, 20,00,000 లేకపోతే 20,000, 30,000, 1,00,000 మంది టీమ్ ఉందనుకోండి. 1,00,000 మంది $240 ఇస్తే మీకు ఎంత డాలర్స్ వస్తాయి మీకు ఒక్కసారి ఇమాజిన్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా హ్యూజ్ ఇన్‌కమ్ తీసుకునే ఒక గొప్ప ప్లాట్‌ఫార్మే మిలియనీర్ వాల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. దాంతో పాటు ఎవ్రీ టైమ్ యాక్టివ్ యువర్ ఐడీ యూ హ్యావ్ అన్లాక్ యువర్ 3 లెవెల్స్ మై డియర్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఆటో పుల్ కూడా మీరు అన్లాక్ చేస్తేనే మీరు మీ ఐడీ గ్రీన్‌లో ఉంటుంది. మీ కింద లెవెల్ మీద మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ ఆటో పుల్ చెప్పారు చూసారా? 1, 2, 3, 4 నాలుగోది ఆటో పుల్. అలాగే 4, 5, 6 మళ్ళీ ఆటో పుల్. 7, 8, 9 మళ్ళీ ఆటో పుల్. అంటే $60 పెడతారు. మీరు $180 సంపాదిస్తారు మై డియర్ ఫ్రెండ్. మీరు ఒక్కసారి ఆటో పుల్ ఎర్నింగ్ చేసిన తర్వాత $240 మీకు ఎర్నింగ్ ఆపర్చునిటీ వస్తది. $240 వచ్చిన తర్వాతనే మీరు అప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు. లేదు మీ టీమ్ బాగా పరిగెడుతుంది. మీ లెవెల్ ఇన్‌కమ్ వెళ్ళే ఛాన్స్ ఉందంటే మీరు $60 తోటి మీరు అన్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్లాక్ చేసుకున్నాను. నా మూడో లెవెల్ అన్లాక్‌లో చేసుకున్నాను. ఎందుకంటే నేను కష్టపడతాను. నా టీమ్ వెళ్తుంది. నాకు ఎందుకు మిస్ అవ్వాలా అని చెప్పేసి. ఒకవేళ మీరు అన్లాక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఫ్లష్ అవుట్ అవుతుంది. ఇది లీడర్‌కెళ్ళదు. ఫ్లష్ అవుట్ అవుతుంది. కంపెనీకెళ్తుంది మై డియర్ ఫ్రెండ్. ఫ్లష్ అవుట్ ఇందులో ఏముండవండి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఎర్నింగ్ చేయొచ్చు కాబట్టి ఇది మీరు అన్లాక్ చేయకపోతే ఏమవుతుందంటే మీకు ఇన్‌కమ్ రాదు కాబట్టి మీకు వచ్చిన ఎవరైనా పర్సన్ వస్తే అది కంపెనీ మిస్ అవుట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ అప్లైన్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాదండి. కంపెనీకి వెళ్ళిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసాన్ని మీరు చూసుకుంటూ మీరు లెవెల్ అన్లాక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇన్‌కమ్ వస్తుంది. దాంతో పాటు మై డియర్ ఫ్రెండ్స్ అద్భుతం ఆటో పుల్ అని చెప్పాను కదండీ ఇందాక. మీరు $15 ఆటో పుల్‌కి ఇచ్చారు కదా! ఇది గ్లోబల్ ఆటో పుల్ అండి. గ్లోబల్ ఆటో పుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి $15 ఇచ్చిన తర్వాత మీ తర్వాత నుంచి ఎవరైతే ఆటో పుల్‌కి వచ్చారో వాళ్ళందరూ కూడా మీ అండర్‌లో వస్తారండి. అంటే నలుగురు రాంగానే మీకు మ్యాచ్ అయిపోతుందండి. ఇందులో 50% మీరు తీసుకోవచ్చు. టోటల్ $60 మీకు వస్తాయి. ఇందులో 50% మీరు తీసుకోవచ్చు. మళ్ళీ 50% అంటే $30 మళ్ళీ నెక్స్ట్ ఆటో పుల్‌కి వెళ్తుందండి. ఇలా ప్రతిసారి ఆటో పుల్‌కి వెళ్తా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఇలా ఆటో పుల్ ద్వారానే మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించాలంటే మీరు జీర్ణించుకోరు. అది చెప్తాను మీకు స్లైడ్ చూపించి చెప్తాను. ఓకే. అన్ని వందల కోట్లు మీ ప్రమేయం లేకుండా ఇది మీ చేతిలో ఉండదండి. ఇది మీ చేతిలో ఉండదు. మీరు ఫస్ట్ ఇన్‌కమ్ మీరు ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే ఇందాక చెప్పినట్టు లెవెల్ ఇన్‌కమ్ మీద మీరు ఎర్న్ చేయొచ్చు. ఇది గ్లోబల్ ఆటో పుల్ అండి. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి థర్డ్ లెవెల్‌లో మీరు 240 ఇందాక 60 ఇచ్చారు కదా! $240 ఎర్నింగ్ మీది $60 $60
మీరు $60 అంటే 4 6 24 మీలాగా 60 ఇచ్చిన వాళ్ళు నలుగురు అవుతారు. నలుగురు రాగానే $240 మీరు ఎర్నింగ్ అవుతుంది. $120 మీరు 50% తీసుకోవచ్చు. ఇమీడియట్లీ తీసుకోవచ్చు. 50% మళ్ళీ నెక్స్ట్ స్టార్టబుల్కి వెళ్తుందండి. ఇలా ఆల్మోస్ట్ 50% కంపెనీకి 50% నెక్స్ట్ స్టార్టబుల్కి వెళ్తుంది. 50% మీరు తీసుకోవచ్చు. అలా మై డే ఫ్రెండ్స్ 20 పూల్స్ ఉన్నాయండి. 20 పూల్స్ అంటే అప్రాక్సిమేట్లీ మీ యొక్క పూల్స్ ఒక ఐడి వేసుకున్నా కూడా 33 ఐడీలు మీరు పూల్స్ ఆటో పూల్స్కి వెళ్తే మై డే ఫ్రెండ్స్ 33 ఐడీలో మీరు ఎంత సంపాదిస్తారు తెలుసా? చాలా చాలా సంపాదిస్తారండి. ఇక్కడ చూడండి $60 మీరు ఇచ్చారు కదా, $30 తీసుకున్నారు, $30 మళ్ళీ రీఎంట్రీకి ఇచ్చారు. మై డే ఫ్రెండ్స్ ఇక్కడ 120 వచ్చింది, $120 వాల్యూ ఉంది. $60 మీరు రీఎంట్రీకి ఇచ్చారు, $60 మీరు తీసుకున్నారు. అలాగే 240 వచ్చింది, 120 తీసుకున్నారు, 120 మళ్ళీ నెక్స్ట్ ఆటోబుల్కి వెళ్ళింది. అలాగే మై డే ఫ్రెండ్స్ 480 తర్వాత 240 తీసుకున్నారు, 240 మళ్ళీ నెక్స్ట్ ఆటోబుల్కి వెళ్ళింది. మై డే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు 240 ఎప్పుడైతే తీసుకున్నారో ఇక్కడ నుండి కంపెనీ ఒకటి మళ్ళీ పెట్టిందండి. అప్పుడు అన్లాక్ సిస్టమ్ పెడుతుంది. ఓకే, అది ఇంకా యాడ్ కాలేదు. యాడ్ అయిన తర్వాత చెప్తారు మై డే ఫ్రెండ్స్. యాడ్ అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే లేదు మై డే ఫ్రెండ్స్. ఓకే, అలాగే మై డే ఫ్రెండ్స్ టోటల్గా ఇలా మీకు 47,05,890 అండి. 47,05,890 అంటే ఆల్మోస్ట్ 400 కోట్లు మై డే ఫ్రెండ్స్. ఒకసారి ఇమేజిన్ మై డే ఫ్రెండ్స్. ఇది ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది మీకు. అంత గొప్ప అవకాశం అయితే ఇందులో ఉంది. మీరు ఎంత తీసుకుంటారు, ఎంత సంపాదించుకుంటారు అనేది చాయిస్ ఇస్ యువర్స్. ఓకే, మీ చేతిలో ఉంటుందండి. ఇక్కడ అవకాశం ఉంది, ప్లాట్ఫారం ఉంది. మై డే ఫ్రెండ్స్ మీకు ఒక గొప్ప మాట చెప్తాను. ప్రపంచంలో ఎవరు సక్సెస్ కావాలన్నా ఒక గ్రేట్ ప్లాట్ఫారం ఉండాలండి. ప్లాట్ఫారం లేకుండా ఎవరు సక్సెస్ అయిన దాఖలా లేవండి. మనకి ఇక్కడ ప్లాట్ఫారం క్రియేట్ చేసి ఇచ్చిన గ్రేట్ పర్సన్ ఎండి గారు ఉన్నారు, రితీష్ పాటిల్ గారు ఉన్నారు. ఓకే, మనకు ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేసి ఇచ్చారు. ఇన్స్టెంట్ ఇన్కమ్ వస్తుంది, మనం చేసుకుంటుంది. మీ ఎవ్రీ ఆటోపుల్కి వెళ్ళిపోతే ఇమీడియట్లీ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆటోపుల్కి వెళ్తూ ఉంటారు. అది ప్రతిదీ కూడా మీ ఐడియాలో మీ యాక్టివేట్ అయిన ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇమీడియట్లీ ఇన్స్టెంట్గా వస్తున్నప్పుడు కష్టపడడంలో బయట కష్టపడ్డ ఫలితం లేదు. ఇక్కడ కష్టపడితే ఫలితం ఉన్నప్పుడు కష్టపడితే తప్పే ఉంది మై డే ఫ్రెండ్స్. 5గురు రెఫర్ చేస్తే 5 డూప్లికేషన్ చేస్తే 5 లెవెల్లో డూప్లికేషన్ చేస్తే 50 లక్షలు వస్తాయి అన్నప్పుడు దానికోసం కష్టపడాలి కదా మై డే ఫ్రెండ్స్. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, ఎన్ని కోట్లు ఎన్నికేశారు, ఎన్ని లక్షలు ఎన్నికేశారు. ఒకసారి మీ గుండె మీద చేసుకొని మీకు మీరే ఆన్సర్ చెప్పుకోండి మై డే ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది. ఓకే, ఇందులో మీరు పని చేయాలా వద్దని అప్పుడు మీకు అర్థమవుతుంది మై డే ఫ్రెండ్స్. ఓకే, ఇది 47 కోట్లు అంటే నాట్ ఏ జోక్ కాదు మై డే ఫ్రెండ్స్. 400 కోట్లు, 47 కోట్ల 18,58,590 అంటే ఓన్లీ ఆటోపుల్ మీ ప్రమేయం లేకుండా వచ్చే ఇన్కమ్ మై డే ఫ్రెండ్స్. ఓకే, అలాగే మై డే ఫ్రెండ్స్ మళ్ళీ మీరు సెకండ్ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఆటోపుల్కి వెళ్తుంది కదండి. ఆ ఆటోపుల్ మీరు ఇమేజిన్ చేయలేరు మై డే ఫ్రెండ్స్. అది మీ ఐడి యాక్టివేట్ అయిన తర్వాత మీ ఐడిలో కనిపిస్తుంది ఎంత వస్తుంది, ఏమొస్తుంది అనేది అక్కడ ఉంటుందండి మై డే ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నెక్స్ట్ సాలరీ అండి, అమేజింగ్ అండి. నెక్స్ట్ సాలరీ అంటే ఇది కూడా మీ చేతిలో మీ ప్రమేయం లేకుండానే వచ్చే సాలరీ అండి. లెగ్ ఏ మీద 40% ఉండాలా, లెగ్ బి మీద 30% ఉండాలా, లెగ్ సి అన్ని కలుపుకొని 30% ఉండాలా. మై డే ఫ్రెండ్స్ మీరు ఒక 5 లెవెల్లో 10 లైన్లో వేస్తారు. 10 మందిని డైరెక్ట్ చేశారు. 10 మందిలో ఒక లెగ్ మీద హైయెస్ట్ ఏ మెంబర్ బిజినెస్ ఇస్తున్నాడో అది క్యాలిక్యులేషన్ తీసుకుంటుంది 40%. సెకండ్ లెగ్ మీద 30% తీసుకుంటుంది. అన్ని లెవెల్ కలుపుకొని 30% తీసుకుంటుంది. మీరు ఎప్పుడైతే దీనికి ఎలిజిబిలిటీ అయ్యారో మై డే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక 100 మంది టీం అవుతే $25 అండి. 100 మంది టీం అవుతే $25 లెక్కల 12 వీక్స్ ఇస్తుందండి. ఎవ్రీ మండే మీకు 12 వీక్స్ వస్తుందండి. అదే 300 టీం అవుతే ప్లస్ 300 అండి, $50 12 వారాలు ఇస్తుందండి. మీకు 600 టీం అయితే $100 12 వీక్స్ అంటే ఒక్కసారి ఇమేజిన్ మై డే ఫ్రెండ్స్. మీ చేతుల్లో లేదు, మీరు కాదండి. $15 నుంచి ఇచ్చేది. ఇక్కడ ఇది $15 మనం రిజిస్ట్రేషన్కి ఇచ్చాం కదా, అందులోకి వెళ్ళి కంపెనీ సాలరీకి దీనికి ఎలిజిబిలిటీ అవుతే మనకు వస్తుందండి. ఎలిజిబిలిటీ అయిన తర్వాత కదా దీని గురించి ఆలోచించాలి. మన టీం బిల్డ్ చేసుకుంటే మై డే ఫ్రెండ్స్ మీకు ఇంకొక సీక్రెట్ చెప్తాను. ఒక 100-200 టీం అయ్యే వరకే మీ చేతులు ఉంటుందండి బిజినెస్. దాని తర్వాత ఎవ్రీ డే ఎక్కడ అన్లాక్ చేస్తున్నారో తెలియదు. ఓకే, మీరు మీ లెవెల్ అన్లాక్ చేసుకుని కూర్చుంటే రోజు డబ్బులు మీకు అసలు ఊహించలేరండి. అంత డబ్బులు సంపాదించుకోవచ్చండి. అలాగే మై డే ఫ్రెండ్స్ 900 ప్లస్ టీం ఉంటుంది. మీరు ప్లస్ 900 అయితే $200 ఎవ్రీ వీక్ అంటే ఒకసారి ఇమేజిన్ మై డే ఫ్రెండ్స్. మీకు 1250 అయితే ఇలా $11 మిలియన్ ఇస్తుందండి. ఇక్కడ $5 కోట్ల, 1, 10, 100, 1000, 10,000, $5 లక్షల అండి. అంటే $5 కోట్ల రూపాయలు. $5 కోట్ల ఫర్ వీక్ మీకు సాలరీకి ఎలిజిబిలిటీ అవుతే ఒకసారి మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమేజిన్ మై డే ఫ్రెండ్స్. అవకాశం ఇక్కడ ఉంది, దానికి మీరు ఎలిజిబిలిటీ అవుతే చాలు. మొత్తం $11 మిలియన్ సాలరీ ఇస్తుందండి. $11 మిలియన్ సాలరీ ఇస్తుంది మై డే ఫ్రెండ్స్ కంపెనీ. అలాంటి ఒక గ్రేట్ కంపెనీలో మనం ఉన్నాం. చాలా అద్భుతమైన కంపెనీ మై డే ఫ్రెండ్స్. యువర్ చాయిస్ యువర్ ఫ్యూచర్ మై డే ఫ్రెండ్స్. కంపెనీ ప్లాట్ఫామ్ గురించి చెప్పాను, ప్లాన్ గురించి చెప్పాను, అంత క్లియర్గా చెప్పాను. ఇప్పుడు చాయిస్ నిర్ణయం మీదే.
మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా సక్సెస్ కావాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచంలో ఏ వ్యక్తి సక్సెస్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఒక ప్లాట్ఫారం కావాలి. మీరు ఎక్కడైనా కూడా రిస్క్ ఉంటుంది. ఇక్కడ మీరు పెట్టేది రూ. 7,300 మాత్రమే. అంటే $60, $15 అన్నీ కలుపుకొని రూ. 7,300 అవుతది. రూ. 7,300కి ఒక్క రూపాయి కూడా మళ్ళీ మీరు పెట్టొద్దు. ఎక్కడ కూడా ఇన్వెస్ట్‌మెంట్ జోన్‌లోకి వెళ్ళొద్దు మై డియర్ ఫ్రెండ్స్. మీరు జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళని వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళు కూడా సార్ డబ్బులు లేక ఎంతమంది సఫర్ అవుతున్నారు సార్. ఇక్కడ మన బిజినెస్ స్టార్ట్ అయ్యేది $15తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు యాక్టివ్ చేసుకోవాలంటే $60 మొత్తం $75 అంటే ఆల్మోస్ట్ ఒక 7,300 వరకు అవుతుందండి. 7,300 తోటి ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌లో మీరు వర్క్ చేసుకోవచ్చు. మంచి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంజాయ్ చేయొచ్చు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే టైం అనేది చాలా చాలా వాల్యుబుల్ మై డియర్ ఫ్రెండ్స్. వై టైమ్ వాల్యుబుల్ అంటే చైనాలో ఒక సామెత ఉందండి. మీ జీవితం మొత్తం మీ జీవితం మొత్తం సంపాదించిన ఆస్తిని అంతా తిరిగి బావిలో పడేసినా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మీ జీవితంలో ఒక్క క్షణం వేస్ట్ చేసినా కూడా తిరిగి సంపాదించుకోలేరని చైనాలో ఒక సామెత ఉందండి. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ట్రూ ఆర్ రాంగ్? ఇది కరెక్ట్ అనుకుంటే ఒకసారి లవ్ సింబల్ ఇవ్వండి ఎవరైనా. ఇది కరెక్ట్ అనుకుంటే. మనం టైం వేస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అందరూ ఇవ్వచ్చండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. అందుకోసం టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు వింటున్నారు. ప్లాన్ చెప్పాను. క్లియర్‌గా చెప్పాను. ఓకే. ఎక్కువ బుర్ర బద్దలు కొట్టుకోకండి. మంచి నిర్ణయం తీసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇఫ్ యూ బోర్న్ యాస్ ఎ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. బట్ ఇఫ్ యూ డై యాస్ ఎ పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. ఇది నేను చెప్పిన కొటేషన్ కాదండి. బిల్ గేట్స్, ప్రపంచంలోనే ధనవంతుడైన బిల్ గేట్స్ చెప్పాడండి. ఏం చెప్పాడు? ఇఫ్ యూ బోర్న్ యాస్ ఎ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. బట్ ఇఫ్ యూ డై యాస్ ఎ పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. దీని తెలుగులో మీనింగ్ ఏంటంటే, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. పేదవాడిగా చనిపోతే మాత్రం నీదే తప్పు అని చెప్పి ఆయన చెప్పాడండి. చాలామంది ఏమనుకుంటారంటే, మన అన్నదమ్ములు మా బ్రదర్స్ ఏమనుకుంటారంటే, మా తాత సంపాదించలే, మా డాడీ సంపాదించలే, మా ముత్తాత సంపాదించలే, అందుకే నా లైఫ్ ఇలా ఉంది అని అనుకుంటారు మై డియర్ ఫ్రెండ్. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మన తాతకు, తండ్రులకి, మన నాయనలకి ఈ అవకాశం వచ్చిందో రాలేదో తెలియదు కదా! మనం పెంచి పోషించారు అంటే ఇదే చాలు కదా జీవితం. మనకు జీవితాన్ని ఇచ్చారు. మన బాడీలో ఇప్పుడు సపోజ్ మా అమ్మ నాన్న లేరు. ఓకే. మా అమ్మ లేరు. ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను. ఈరోజు టైం అయిందని గుర్తు చేసుకోవాలా. ప్రతి మీటింగ్‌లో వాళ్ళని గుర్తు చేసుకోకుండా, నా గురువులను, నాకు విద్య నేర్పిన నా గురువులని గుర్తు చేసుకోకుండా, నా తల్లిదండ్రులను గుర్తు చేసుకోకుండా నేను మీటింగ్ చెప్పాను. ఈరోజు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి ఎక్సైట్‌మెంట్‌గా స్టార్ట్ చేశాను. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, అంటే మన తల్లిదండ్రులు లేకపోయినా కూడా మనకు ఒక అవకాశం వచ్చింది. మన తల్లిదండ్రులని, మన తాతలని, ముత్తాతలని మనం ఎట్లాగైతే తిట్టుకుంటామో, రేపు మనం కూడా తాత అవుదాం. మనం పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలు అవుతారు. వాళ్ళ పిల్లలు నేను సంపాదించి పెట్టకపోతే వాళ్ళు నన్ను కూడా తిడతారు కదా! ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఎలాగైతే తిడతారో మీకు కూడా అలాగే తిడతారండి. అందుకోసం అవకాశం వచ్చింది. నిర్ణయం తీసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక మాట చెప్తాను ఇక్కడ. ఓకే. ఇందాక ఒక ప్లాట్‌ఫార్మ్ చెప్పాను కదా! బిల్ గేట్స్ ఒక మాట చెప్పాడండి. ఒక విలేకరి అతనికి క్వెషన్ ఏసినప్పుడు, ఒకవేళ మీకు మళ్ళీ అవకాశం వస్తే ఎలాంటి బిజినెస్ చూజ్ చేసుకుంటారంటే, ఆయన చెప్పిందేంటో తెలుసా? ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూజ్ ద నెట్వర్క్ మార్కెటింగ్ అన్నాడండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చూజ్ చేసుకున్నాడంటే మీకు చెప్పనా మై డియర్ ఫ్రెండ్స్? నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతం అండి. కమ్యూనిటీ లేకుండా డబ్బులు పెట్టకుండా కమ్యూనిటీ బిల్డ్ చేసుకునే ఏకైక ప్లాట్‌ఫార్మ్ నెట్వర్క్ మార్కెటింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మన సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫార్మే. మీరు సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫార్మ్‌లోనే వచ్చారు. ఓకే. మిల్లనీర్ వాల్ట్ అనేది సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫార్మ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ నెట్వర్క్‌ని క్రియేట్ చేయడం ద్వారా ఈరోజు చూడండి మీరు బ్ మన ధీరు వాళ్ళ రిలయన్స్ వాళ్ళని చూడండి, డీమార్ట్‌లో చూడండి, ఎక్కడ వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఊరికే ఇస్తారా వాళ్ళకి జీతం? ఓకే. 8 గంటలు, 9 గంటలు పని చేయాలి కదా! కానీ ఇక్కడ మీకు నచ్చిన టైంలో వర్క్ చేసుకొని మీరు వందల మందికి అవకాశం ఇవ్వచ్చండి. రూ. 1 పెట్టుబడి పెట్టకుండా. వందల మందికి, మీరు వేల మందికి, లక్షల మందికి కూడా అవకాశం ఇవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్. అలాంటి గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ నెట్వర్క్ మార్కెటింగ్ మై డియర్ ఫ్రెండ్, అద్భుతం అండి. ఇది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా మై డియర్ ఫ్రెండ్. ఓకే. ఎంత టైం ఎంత అవుతుందో చూస్తాను, ఒక్క నిమిషం. ఆహ్, టైం 43 ఉంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న ప్లాట్‌ఫార్మ్. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మంచి నిర్ణయం తీసుకొని మంచి అవకాశం తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అవకాశం తీసుకొని మీరందరూ కూడా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్ అవుతే మీకు ఎలా జాయిన్ అవ్వాలి అని డీటెయిల్స్ మొత్తం చెప్తారండి. మొత్తం డీటెయిల్స్ క్లియర్‌గా చెప్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది క్లోజ్ చేయడానికి ముందు ఆహ్, ఒక చిన్న అది చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది నాకు బాగా నచ్చినది. చెప్తాను, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం మై డియర్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఎవరు కూడా నెగెటివ్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. పాజిటివ్గా థింక్ చేయండి. ఎవ్రీ డే మీటింగ్ ఉంటుంది. ఓకే, అది నాకు గుర్తుకొస్తలేదండి, ఇప్పుడు నేను చెప్పలేను. నెక్స్ట్ రేపు చెప్తాను మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అందరూ చాలా హ్యాపీగా వింటున్నారు. హ్యాపీగా మీ అందరూ నాకు చెప్పే అవకాశం నాకు మీరందరూ ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ ప్లాన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థమైతే కనుక ఎవ్రీడే 7 o'clock ఉంటుంది కాబట్టి మళ్ళీ రేపు 7 o'clock మళ్ళీ కలుద్దాం. మీరు మీ యొక్క మెంబర్స్ని, అంటే మీకు తెలిసిన మిత్రులని ఇన్వైట్ చేసి మీరు సక్సెస్ అవుతూ వాళ్ళని కూడా సక్సెస్ చేసే పొజిషన్లో మీరు ఉండాలని, అలా ఎదగాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్, నెగటివ్ థింక్ చేయకండి, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. విశ్వ రహస్యం ఏం చెప్తుందంటే, మీరు నెగటివ్ థింక్ చేస్తే నెగటివే మీ జీవితంలోకి వస్తుంది, పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివే మాత్రం వస్తుంది. ఇది విశ్వ రహస్యం మై డియర్ ఫ్రెండ్స్. ఇది నాకు తెలియదు, మొన్నటిదాకా నాకు తెలియదు. చాలా బుక్స్ చదువుతూ ఉంటే థింక్ అండ్ గ్రో రిచ్ బుక్స్లో ఇది ఉందండి. థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్లో ఆయన రాసిన రచయిత రాశాడు, మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీరు అలాగే ఉంటారు అని. థింక్ అండ్ గ్రోస్, అలాగే సుప్త చేతనాత్మక మనసు యొక్క శక్తి అనేది బుక్లో, ఈ 2 బుక్లో నాకు చాలా చాలా చేంజెస్ వచ్చాయి. 2 బుక్స్ చదవడం ద్వారా ఇప్పటికి ఒక్కొక్క బుక్ ఒక 4-5 సార్లు చదువుంటాను మై డియర్ ఫ్రెండ్. ఓకే, నాలెడ్జ్ అనేది ఎవరి సొత్తు కాదండి, అందరూ కూడా అందరి దగ్గర అందరు సంపాదించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్. ఇందాక చెప్పాను, మీ శక్తి మీకు ఉంటుంది, నా శక్తి నాకుంటే ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, సక్సెస్ తీరుతారు. కానీ మీరు సక్సెస్ కావాలనే ఒక బలమైన సంకల్పం ఉంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్, ఐ లవ్ యూ. మళ్ళీ నెక్స్ట్ డే 7 o'clock కలుద్దాం. రేపు టుమారో 7 o'clock మళ్ళీ కలుద్దాం, సేమ్ టైం సేమ్ లింక్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బాయ్, ఐ లవ్ యూ, గుడ్ నైట్.